అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సమ్మర్ అనగానే అందరూ మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మామిడి పండ్లు వచ్చేసినాయి, తినేద్దామని ఆతృతగా ఉంటారు. కానీ మ్యాంగో తింటే షుగర్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇంకెక్కువ పెరుగుతుంది, ఇలాంటి అపోహలు చాలామందిలో ఉన్నాయి సార్. అసలు నిజంగా షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగో తినొచ్చా, లేదు అంటే నార్మల్ వాళ్ళకు కూడా మ్యాంగోలు తింటే షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా? అది అపోహ కాదండి, అది నిజమే. ఇప్పుడు మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్. అవును. సో మనం తినేటటువంటి తిండిని మనం సెల్స్ తీసుకోక, అంటే మనం తింటామండి, పేగుల్లోకి వస్తుంది, రక్తంలోకి వస్తుంది. అది రక్తంలోంచి కణాల్లోకి పోవాలి. కణాలు ఆల్రెడీ షుగర్తో ప్యాక్ అయిపోయి ఉన్నాయి, ఫ్యాట్తో ప్యాక్ అయిపోయి ఉన్నాయి. సో ఈ రక్తంలోది పక్కన కణాల్లోకి వెళ్ళడానికి ఖాళీ లేదు. అందులో రక్తంలో ఉండిపోతుంది షుగర్. రక్తంలో తిరిగి తిరిగి కొంత కిడ్నీలోంచి బయటికి పోతుంది. ఇక శరీరం దాన్ని ఏదో చేయాలి, ఎందుకంటే గ్లూకోజ్ అనేది చాలా టాక్సిక్ అనమాట అది. సో దాన్ని ఫ్యాట్ కింద మారుస్తుంది. ఫ్యాట్ కింద మార్చి రక్తనాళం పేరుకుని పోతుంది. అదే బ్లాక్ వస్తుంది బేసికలీ. సో ఈ షుగర్ ఎక్కడి నుంచి వస్తే మనకి తినే తిండిలోంచి కదా వచ్చేది. ఆ తిండిలో ఉన్న షుగరే రక్తంలో షుగర్ కింద మారి కొలెస్ట్రాల్ కింద మారుతుంది బేసికలీ. ఆ షుగర్ సోర్సెస్ ఏమిటి? మెయిన్గా అన్నం అనుకుంటాం. అన్నమే కాకుండా 4 సోర్సెస్ ఉన్నాయండి. ఒకటి అన్నం, రెండవది చక్కెర. చక్కెర అంటే చక్కెరతో చేసినటువంటి ఇవన్నీ కూడా పండ్లు, నాలుగవది దుంపలు. ఇవన్నీ కూడా మనం తినే తిండిలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్. మనం గ్లూకోజ్ పరీక్ష చేస్తాం. పళ్ళలో ఉన్నటువంటిది గ్లూకోజ్తో పాటుగా మీరు చూడండి, మామిడి పండు మీరు తింటే సరే బాగా పండిని తింటే చాలా తీయగా ఉంటుంది. చాలా అది అంటే ఏంటి, మామూలు షుగర్ కంటే కూడా ఇంకా తీయగా ఉన్నటువంటి షుగర్, దాన్ని ఫ్రక్టోజ్ అంటారు. అది ఓకే. ఇప్పుడు షుగర్ తింటే గ్లూకోజ్ మెజర్ చేస్తారు, ఫ్రక్టోజ్ తింటే గ్లూకోజ్ మెజర్ చెయ్యరు, మీరు రక్తంలో ఎంత ఉంది అని చెప్పేది. మనం తినడానికి చాలా బాగుంటుంది, పరీక్ష చేస్తే షుగర్ పెరగదు. కానీ షుగర్ పెరగనట్టుగా కాదు, మనం ఏది పెరుగుతుందో అది పరీక్ష చేయట్లా. సో శరీరానికి జరగాల్సిన హాని జరుగుతోంది, కానీ అది మన కంటికి కనపట్ల. అవును. సో ఇకపోతే మీ క్వశ్చన్ ఇది, అంటే ఇది మామిడి పండు తినడం వల్ల షుగర్ పెరుగుతుందా అంటే పెరుగుతుంది, అనుమానం లేదు దాంట్లో. అది ఎవరికి హానికరమో, షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా హానికరమే. షుగర్ లేని వాళ్ళకి వస్తుందా? షుగర్ అంటే 2 రకాలు. ఒకటి షుగర్ లేకపోవడం, రెండవది ప్రీ డయాబెటీస్ అంటారు, అంటే షుగర్ లేదు వచ్చే అవకాశం ఉంది. అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 నుండి 126 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. వీళ్ళకి షుగర్ లేదు, స్ట్రాంగ్ రిస్క్ ఉంది వంశపారంపర్యంగా, లేదా అధిక బరువు. ఇంత అనుకున్నా కదండి, సెల్స్ అంతా కూడా కొవ్వుతో నిండిపోయి ఉన్నాయి, అంటే ఫ్యాట్గా ఉంటారు. సో ఈ 2 కేటగిరీ వాళ్ళకి ప్రీ డయాబెటీస్ అంటారు. వీళ్ళు మామిడి పండు తింటే డయాబెటీస్కి వెళ్తారు. ఓకే ఓకే. ట్రాన్షియంట్గా వెళ్ళొచ్చు, రోజు తింటే కంటిన్యూస్గా పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి అట్లా. సో మామూలుగా షుగర్ లేని వాళ్ళు తినొచ్చా? మేబీ తినొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అది చాలా సివియర్ టెంప్టేషన్. ఆ రంగు, వాసన, రుచి ఆఫ్ కోర్స్. సో అంటే ఇప్పుడు మన డైటింగ్ ఏదైతే అంటున్నా ఒక పనిష్మెంట్గా ఉండకూడదు. కామనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అందరికీ తిండి. అవును సార్. సో మేబీ దే కెన్ ఎంజాయ్ ఇట్, తప్పేం లేదు దాంట్లో. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా మామిడి పండు అంతా కాకుండా ఒక ముక్క తిన్నాడు అనుకోండి, పర్వాలేదు. కానీ అది లిమిట్ దాటితే అది ప్రమాదం. సో ఎంత తినాలి అనేది వాళ్ళు కనుక వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే ఎవరికైనా పర్వాలేదు, ఇట్స్ ఓకే. మోతాదు చూసుకోవాలి మనం అంతే. ఓకే సార్, ఇంకొకటి అపోహ, అది నిజమా తెలియదు కానీ మ్యాంగో తింటే నార్మల్ పర్సన్స్ అయినా సరే వెయిట్ పెరుగుతారు అని చెప్పి, ఇది ఎంతవరకు నిజం సార్? సో సేమ్ థింగ్ అండి, క్యాలరీస్ వచ్చాయి బేసికలీ. ఆ క్యాలరీస్ని ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి, మెటబాలిజం బాగుంది అనుకోండి, అది దాన్ని బర్న్ చేస్తుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దికి 30 దాటిన తర్వాత ప్రతి సంవత్సరం మన మెటబాలిజం 1% పెరిగి తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే బరువు పెరుగుతుంటారు. బరువు ఎందుకు? అదే తిండి తింటాడు. 20 ఏళ్ళ వాడు ఎంత తింటాడో 40 ఏళ్ళకి అంతే తింటే ఇంకా తక్కువ కూడా తింటాడేమో. కానీ బరువు 20 ఏళ్ళకి 40 ఏళ్ళలో డబుల్ అయిపోతారు. ఎందుకు? శరీరం అరిగించుకునే శక్తి అది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. సో అప్పుడు మీరు అంటే ఇలాగ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్, అంటే న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ అంటారు, ఇట్లాంటి తిన్నారనుకోండి, దాన్ని అరిగించుకునే కెపాసిటీ మనకు లేదు. సో 20 ఏళ్ళ వాడు మామిడి పండు తినడం వేరు, 40 ఏళ్ళు తినడం వేరు, 60 ఏళ్ళ వాడు తినడం వేరు. అవును, 60 ఏళ్ళు తింటే 4 రోజులు ఉంటుంది శరీరంలో.
20 ఏళ్ళు కూడా అరిగించుకోగలడు. అరిగించుకోగలడు. కానీ నేను చెప్పింది ఏమిటి, ఇప్పుడు ఎవడైతే 40 ఏళ్ళు వాళ్ళు 60 ఏళ్ళు తింటారో దానికి వాళ్ళు కౌంటర్ మెషర్స్ తీసుకోవాలి. ఏమిటి, ఒకటి తక్కువ తినడం, రుచి కోసం తినడం, మనకి రుచి కదా, రుచి కోసం తినడం, లేదా దాన్ని కరిగించేందుకు ఎక్సర్సైజ్ చేయడం, లేదా మందులు వేసుకోవడం. సో చేసుకోకపోతే అప్పుడు హానికరం. అంతే, ముందు 2 ఆప్షన్సే బెటర్ సార్. మందుల దాకా రానియకుండా ముందే మనం సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మందులు ఈజీయెస్ట్ కదా, ఎక్సర్సైజ్ చేయడం ఎంత కష్టం. అంతే, కడుపుకు కావాల్సింది తినేయాలి, తర్వాత మందులు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక క్యాన్ ఆఫ్ కోలా ఉందనుకోండి, ఏదో ఒకటి 200 క్యాలరీ ఉంటుంది. 200 క్యాలరీ ట్రెడ్మిల్ మీద మీరు బర్న్ చేయండి, గంటన్నర పరిగెత్తాలి. అవును. సో తినడానికి క్యాన్ కోకోకలు తాగడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. అది కరిగించాలంటే 2.5 గంటలు. ప్రమాదం నెత్తిని తెచ్చి పెట్టుకోవడానికి సింపుల్గా అయిపోతుంది. హెల్దీగా ఉండాలంటే చాలా టైం ప్రాసెస్ అది నిజంగా. మ్యాంగో విషయంలో ఇంకొకటి సార్, బాగా అంటే బాడీ హీట్ అవుతుంది మ్యాంగోస్ తింటే అని చెప్పి, ఏంటి సార్ ఆప్షన్? తినకుండా ఉండలేము. హీట్ అవ్వడము, చలవ చేయడము, ఇది ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ అండి. అది అల్లోపతిలో అలాంటిది సైంటిఫిక్ కాదు నిజానికి. సో ఇప్పుడు మామిడి పండు తింటే హీట్ అవ్వడం కంటే కూడా అది అఫ్ కోర్స్ దట్స్ ఏ రాంగ్ నోషన్, అది మనం తీసి పక్కన పారేయచ్చు. ఓకే. ఇప్పుడు మామిడి పండ్లలో మీరు చెప్పినట్టు చూసుకుంటే రసాలు బెటరా లేకపోతే బంగినపల్లి బెటరా, ఇట్లాంటివి చూసుకోవచ్చు. వాటిల్లో పీచు ఎక్కువ ఉన్నది తింటే ఇప్పుడు మనం తిన్న రసం అబ్జార్ప్షన్, ఆ పీచు పట్టుకుంటుంది పొట్టలో. ఓకే. సో అది ఫాస్ట్గా అబ్జార్బ్ కానివ్వదు. సో పీచు ఉన్నటువంటి మామిడి పండు, ఫర్ ఎగ్జాంపుల్ రసాలు ఇలాంటి తినడం ద్వారా మనకి హాని అంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు బంగినపల్లి తిన్నా ఉంటాం, పీచే ఉండదు. మొక్కలు తీసేసి నైస్గా కోసి కొంతమంది షుగర్ కూడా యాడ్ చేస్తారు, బెల్లం యాడ్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ ఫాస్ట్గా పెరుగుతుంది. సో పీచు ఉన్నటువంటి మామిడి పళ్ళు తినడం కొంచెం సేఫర్, ఉత్తమం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మామిడి పళ్ళు తినాలి అనగానే, అది చూడగానే తినాలి అన్న ఆశ, తిన్న తర్వాత ఇలాంటి కాంప్లికేషన్స్ అని చెప్పి ఒక చిన్న భయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.